ధైర్యం అంతే నేనే. Who filled that void? Nobody who can fill it. Father can't fill mother. No, in the sense, of course, I agree to what you said. But father వైపు నుంచి మీకు 100% సపోర్ట్. చిన్నప్పుడు ప్రపంచం జగమెరిగిన సత్యం అది. మా నాన్న నేను తా అంటే తందనా అంటారు. ఎందుకంటే నా మీద అంత నమ్మకం. మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఈ పిల్ల ఏది చేసినా కరెక్ట్గా చేస్తుంది. షీ నోస్ హర్ లిమిటేషన్స్. చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న పిల్ల. సో తన లైఫ్ తన కెరీర్ తన చేతుల్లోనే మనం వదిలేద్దాం. మనం వేలు పెట్టి నువ్వు ఇచ్చేయి నువ్వు అచ్చేయని నేనైతే నీకేం చెప్పను. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నే నన్ను అడ్వైస్ అడుగుతాను, నేను చేయొచ్చా చేయకూడదని. నేను ఇక్కడ తప్పుగా మాట్లాడా ఆయనే అడుగుతాను, ఎందుకంటే నా మీద ఆయనకు అంత నమ్మకం అనమాట. మా అమ్మ కూడా అంతే. సో దే బిలీవ్ మీ అలాట్, ఈ పిల్ల కరెక్ట్గా ఉంటుంది అని. దే బిలీవ్డ్ యూ ఆల్రెడీ. దే బిలీవ్ మీ, యా. సో నివి క్యారెక్టర్ కూడా అంతే సార్. అక్కడితో తన జీవితం అయిపోయింది తను అనుకోలేదు కదా. వెన్ షీ మెట్ ద రైట్ పర్సన్ ఇన్ హర్ లైఫ్, తను కూడా ఒక ముందడుగు వేసి, ఇన్ఫాక్ట్ మీ సినిమా చూస్తుంటే తనే ముందడుగు వేసింది. అవును, మరి అది స్ట్రెంత్ కదా. అమ్మాయి కదా అడుగుతుంది, అది స్ట్రెంత్ కదా. మెట్ల మీద కూర్చున్నప్పుడు కదా. మరి మీరు చెప్పండి, అది స్ట్రెంత్ కదా. స్ట్రెంగ్త్ అంటే నేను ఎలాగ ఏ యాంగిల్లో చూసానంటే, యాజ్ ఎనీ అదర్ గర్ల్ నార్మల్లీ వల్నరబిలిటీస్ ఉంటాయి. సో దే వాంట్ టు టేక్ సమ్ షెల్టర్ ఇమీడియట్లీ. దాని గురించి ఎక్కడో అక్కడ లైఫ్ పాస్ ఆన్ అవ్వాలి కదా, ఎక్కడో అక్కడ ఒక నీడ దొరకాలి, ఒక తోడు కావాలి అనే ఒక కాన్సెప్ట్. మేల్ అండ్ ఫిమేల్ సేమ్ ఇది కాన్సెప్ట్. వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయినా అదే, గర్ల్స్ హార్ట్ బ్రేక్ అయినా అదే. సో నేను ఆ యాంగిల్లో ఎక్కడో వీక్నెస్ ఇది ఈ అమ్మాయికి. నేను ఐ కుడ్ నాట్ రియల్లీ డెసిఫర్ ఇట్ టు మీ. నాట్ రియలీ సార్, అంటే షీ ఫెల్ట్ ఇట్ వెరీ జెన్యూన్లీ అంతే. ఆ క్యారెక్టర్ పరంగా మనం చూసుకుంటే నాకు ఇచ్చిన నరేషన్కి, నాకు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే తను ట్రై చేసింది, తన వంతు ప్రయత్నం తను చేసింది, అది వర్కౌట్ కాలేదు, తను మాత్రం ఏం చేయగలదు. ఇప్పుడు చాలా మంది అలానే ఉన్నారు. అదే పాట కూడా అదే చెప్తుంది కదా, వెనకకి చూసుకుంటూ నీ పయనం ఎలా, ముందుకైతే సాగలేదు దారి బాగున్నా. సో నువ్వు ఇంకెన్ని రోజులు వెనకకు చూస్తావు, ఇంకా అది వర్కౌట్ అవ్వట్లేదు అని తెలిసినప్పుడు ఎక్కడ వరకు లాగాలి అనేది కాదు, ఎక్కడ ఆగాలని తెలుసుకోవడమే జీవితం. అంటే ఇంకా దాన్ని సాగ తీసుకుంటూ పోతే ఇంకా జీవితాంతో దాన్ని అలానే ఉండిపోవచ్చు. బట్ సరే ఓకే ఇది అయిపోయింది, ఆ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. అది సినిమాలో తన క్యారెక్టర్కైనా, రియల్ లైఫ్లో మనకైనా, ఎక్కడికైనా ఏదైనా జరిగినప్పుడు యాక్సెప్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. తనకు ఆ స్టార్టింగ్ ఫేజ్లో ఏదన్నా డ్రాస్టిక్ సిచ్యువేషన్ మన లైఫ్లో జరిగినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది తొందరగా రాదు ఎవరికైనా సరే. ఆ యాక్సెప్టెన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కొంతమంది అది సైలెన్స్లో ఆ యాక్సెప్టెన్స్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు, కొంతమంది కొన్ని వ్యసనాలకు అలవాటు పడతారు, కొంతమంది ఇంకొకటి ఏదైనా చేస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. బట్ ఆ యాక్సెప్టెన్స్ ఎప్పటికైనా రావాల్సిందే. అది రాకపోతే మన జీవితమే నాశనం అయిపోతుంది అనేది నేను నమ్ముతాను. పర్సనల్ అంటే యూ షుడ్ టేక్ టైం. ఏదైనా జరిగినప్పుడు వెంటనే దులిపేసుకొని వెళ్ళిపోలేం కదా సార్, మనుషులమే కదా, మనము అటాచ్డ్గా ఉంటాం, మనము ఎఫెక్ట్ అవుతాం. యూ షుడ్ టేక్ ఇట్. బాధ వస్తే బాధపడాలి, నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి, అదంతా తీసుకొని బట్ అర్థం చేసుకోవాలి. ఓకే ఇది జరిగింది, ఇప్పుడు దీన్ని నేను మార్చగలనా, లేదు. మన చేతిలో కంట్రోల్ లేనప్పుడు ఎంతకని సాధిస్తాను దానిపైన, ఏది సాధించాను. నేను గివ్నే ఛాన్స్. ఇదే ఈ సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్ if it happened to you, what would be your reaction, personal reaction? ఎక్కడ ఏ రియాక్షన్ అంటున్నారంటే, అమ్మాయికి ఏం జరిగిందో అది మూవ్ ఆన్ అవ్వాలి కదా సార్. ప్రయత్నిస్తాం ఎంత వచ్చి. నేను ఏ టైప్ అంటే చివరి వరకు ప్రయత్నించే మనిషిని. దాన్ని ఎంతవరకు ప్రయత్నించాలో 100 కాకుండా 110 వరకు కూడా ప్రయత్నిస్తా. ఒకవేళ నా చేయి ఏదైనా దాటిపోతుంది, నాకు అది దక్కట్లేదు అంటే నేను ఏదో మాట్లాడడమో చేయడమో ఏదో ఒకటి చేస్తా. ఇంకొక పాయింట్ తర్వాత అది జరగట్లేదు అంటే బాధపడడం తప్ప ఎవరు మాత్రం ఏం చేస్తారు. బాధపడతా, అర్థం చేసుకుంటా, తర్వాత ఓకే మనకు దేవుడు వేరేది ఏదైనా మంచిది రాసి పెట్టున్నాడేమో. అంటే ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అండ్ ద రీజన్ ఈజ్ వెరీ గుడ్. దిస్ ఈజ్ ఐ హ్యావ్ అ కోట్ ఆల్సో ఇన్ మై హౌస్. ప్రతిదీ మన మంచికే, ప్రతిదీ ఒక రీజన్ కోసమే జరుగుతుంది, ఆ రీజన్ కూడా మంచిదే అని నేను నమ్ముతా. ఓకే, సో సేమ్ సీక్వెన్స్ లో మీ రియాక్షన్ అది నేను నమ్ముతాను. పర్సనల్ రియాక్షన్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అండ్ ద రీజన్ ఇస్ వెరీ గుడ్. అది ఊరికే ఫన్నీగా అడుగుతున్నాను, అంతే అంతే. ఇట్స్ ఎ వెరీ ఫన్నీ క్వశ్చన్. మీరు నార్మల్ గా ఇలాంటి ట్రాప్ లో ఎప్పుడైనా పడ్డారా? మరి అంతలా లేదు, జాగ్రత్తగా ఉండే మనిషిని. అవునా? లేదు, బట్ ఎస్ సార్, అంటే ప్రయత్నించాలి. ట్రయింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇంకా అది ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ మీద మనకు కంట్రోల్ లేదు అంటే దాని మీద కంట్రోల్ సాధించే ప్రాసెస్లో మనల్ని మనం కోల్పోతాం అనేది నా నమ్మకం. సో అలా కాకుండా మనం టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అంటే చేయాలండి. మనం ఎంత ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నించవచ్చు, నేను అదే చెప్తున్నాను కదా. బట్ అది ఎక్కడ, వేర్ ఇస్ ద లైన్? మీరు ఈ సినిమా క్యారెక్టర్ మొత్తం రన్ లో ఏ పార్ట్ ఎక్కువగా
స్ట్రగుల్ అయ్యారండి చెయ్యడానికి కానీ లేకపోతే ఛాలెంజ్గా అనిపించడానికి? చేస్తున్నప్పుడు దాని తాలూకా వాట్ యు కాల్ ఇంపాక్ట్ మెంటల్గా ఇది ఎలా హ్యాండిల్ చేయాలి మనం అసలు? అంటే ఫిజికలీ కొన్ని సీన్స్ ఛాలెంజింగ్ అనిపించాయి, కానీ నాకు మెంటలీ ప్రతి సీన్ ఒకటేలాగా అనిపించింది సార్. అంటే కొంచెం సెకండ్ హాఫ్లో వచ్చిన సీన్ మీరు చూస్తే, దట్ వెరీ ఇంటెన్స్ సీన్, దానికి ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ఇన్ సైలెన్స్ బికాజ్ ఇట్ రిక్వైర్స్ దట్ సైలెన్స్. మీరు థియేటర్లో కూడా చూస్తే ఆ ట్రీట్మెంట్ కూడా కొంచెం సైలెంట్గా ఉంటుంది. పెద్ద ఆర్ఆర్ ఉండదు. ఎగ్జాక్ట్లీ, చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు ఫీల్ దట్ సైలెన్స్ ఇన్ మీ. ఆ సీన్కి ఒక్కటి కొంచెం నన్ను నేను లైట్గా అలూఫ్ చేసుకున్నాను. అంటే ఒక 2 గంటలు ఎవరితో ఏం మాట్లాడకుండా ఒక్కదాన్నే కూర్చున్నా. కొంతసేపు కూర్చొని ఐ వాజ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఆల్. అంటే ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, జస్ట్ ఆ ఫీలింగ్ దట్ సైలెన్స్. ఐ వాంటెడ్ టు ఫీల్ దట్ సైలెన్స్. అంతే, అదొకటే. దానికి మించి వేరేవన్నీ ఐ థింక్ జస్ట్ ఆ మొమెంటరీగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు రైటర్ సాయి రాజేష్ గారు, అవునండి, డైరెక్టర్ రవి గారు, మీరిద్దరితో వర్క్ చేశారు కదా కలిసి. ఎవరి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందని మీరు చెప్పగలరండి? సాయి రాజేష్ గారి కథ, సో హి హాస్ రిటన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. అవును, ప్రతి డీటెయిలింగ్ రాసి, అంటే అరటిపండు తొక్కవలిచి పెట్టినట్టుగా పెట్టిన స్క్రిప్ట్ అది. దెన్ వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ రవి నంబూరి? కథ అనుకొని రాసింది డెఫినెట్లీ రాజేష్ గారు, బట్ సినిమాకి డైలాగ్స్ రాసింది రవి గారు. లైక్ ఆల్ ది డైలాగ్స్ హ్యావ్ బీన్ రిటన్ బై డైరెక్టర్ రవి గారు, అండ్ సాయి రాజేష్ గారు అండ్ రవి గారు ఇద్దరు కలిసి స్క్రీన్ ప్లే అనుకున్నారు. సో నాకు తెలిసి మీరు చూస్తే క్రెడిట్స్ లో కూడా బోత్ స్క్రీన్ ప్లేస్ బై దే షేర్డ్ ఇట్. సో ఐ థింక్ వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ ఈక్వల్ గా ఉంది. ఐ కెన్ సే దట్ బికాస్ సాయి రాజేష్ గారు బీయింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ రైటర్ ఆల్సో, హీల్ హ్యావ్ దట్. ఆయన కథ మీద ఆయనకి ఎంత కథని ఒక ప్రేమ మమకారం ఉంటుంది, కథ కరెక్ట్ గా వస్తుందా ఉంటుంది. బట్ ఆయనకు రవి గారి మీద చాలా నమ్మకం. అంటే ఎంత నమ్మకం లేకపోతే ఆయన అనుకున్న కథని రవి గారికి ఇచ్చి మీరు తీయండి అని చెప్పగలరు. అంటే రవి గారి మీద అంత నమ్మకం. అండ్ నేను ఫస్ట్ టైం రవి గారిని కలిసి నాకు నరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఐ వాజ్ బ్లోన్. అంటే ఈయన కథ కాదు, బట్ ఈయన ఇంతలా ఓన్ చేసుకుని ఆయన సొంత కథలాగా నాకు ఇంత డీటెయిల్ నరేషన్ ఇవ్వగలడం అనేది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఐ వాజ్ రియలీ బ్లోన్ అట్ ద నరేషన్. నరేషన్ కంటే ముందు రాజేష్ గారితో ఒక 10-15 minutes మామూలుగా అందరు రూమ్ లో కూర్చున్నప్పుడు రాజేష్ గారు ఒక జిస్ట్ లాగా చెప్పారనమాట. నాకు కథ ఏం చెప్పలేదు, బట్ క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది అది. సార్ ప్యాషనెట్ గా, చాలా ప్యాషనెట్ గా ఒక 10 minutes ఇదే నేను ఎక్కువ చెప్పను, బట్ రవి విల్ గివ్ యూ డీటెయిల్డ్ నరేషన్ అన్నారు. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద నరేషన్. అండ్ ఒక 2 hours నరేషన్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కలిపి ఐ వాజ్ బ్లోన్. అంటే ఇది చేయకపోతే సినిమా తప్పు అవుతుంది అనిపించింది. అంతే, ఆలోచన లేదు దాని తర్వాత. అంత గొప్పగా చెప్పాడు, అంత గొప్ప కథ ఇది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, డైరెక్టర్ తో మీ ట్రావెల్, మిమ్మల్ని ప్రోగ్రామింగ్ చేయడం సీన్కి, షార్ట్కి అండ్ కథ నరేషన్ గురించి చెప్పారు. వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ అసోసియేషన్ విత్ రవి నంబూరి? He's a brother to me, sir. అంటే I'm talking as a director. I'm talking అంటే యాజ్ అ డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యి రైట్ నో ఆఫ్టర్ ద రిలీజ్ ఇక్కడ కూర్చొని హీస్ అ బ్రదర్ టు మీ అంటే ఆ అసోసియేషన్ అంతలా పెరిగింది. రవి సార్, రవి గారు నుంచి బ్రో అనే పిలుపు వరకు మేము వచ్చాం. తమ్ముడు అంటున్నాడు, ఎస్కే అని అంటున్నారు. అందరికి ఒకలాంటి చనువు వచ్చింది. నేను సెట్లో ఒకటే ఆడపిల్లను కదా, అందరు ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఈ పిల్ల అన్నట్టు నన్ను చాలా ఆప్యాయంగా అందరు చూసుకున్నారు. కానీ ఇట్ స్టార్టెడ్ ఆన్ అ వెరీ ప్రొఫెషనల్ లెవెల్ అండ్ ఇట్స్ కమ్. అంటే ఆయన గెలుపు ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ టు మీ బికాస్ హీస్ దట్ టాలెంటెడ్ అండ్ దట్ జెన్యూన్ పర్సన్. వెరీ హార్డ్ వర్కింగ్, చాలా క్లారిటీ. చిన్న సీన్స్కి కూడా చిన్న డీటెయిలింగ్ కూడా. అంటే ఇప్పుడు క్లైమాక్స్ చేసినప్పుడు వెనక అన్ని ఇలా కట్టేసి ఉంటాయి, ఈ బెడ్షీట్స్ లాంటివేవో. అది అసలు దట్ యాడెడ్ సో మచ్ డ్రామా టు ద సీన్. లైక్ నార్మల్గా వెళ్ళి ఎక్కడైనా చేసేస్తుంటే ఒకలాగా ఉండేది, కానీ వాళ్ళు ఆలోచించి అలా ఆ బెడ్షీట్లు అన్ని పెట్టి పెద్ద ఫ్యాన్లు పెట్టి అవి ఎగురుతూ ఆ గాలికి ఒక ట్రీట్మెంట్, మాది ఒక డిఫికల్ట్ కాన్వర్సేషన్ నడుస్తుంది. ఐ వాజ్ సో బ్లోన్. ఇలాంటి లైక్ చిన్న విషయాలు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అది ఇప్పుడు అన్ని అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పేయింగ్ కాంట్రిబ్యూటెడ్ కదా, అంతే, ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ చాలా క్లారిటీ ఉన్న రైటర్ సార్. అంటే చాలా ఆయన పెన్ బలం చాలా గొప్పది. అసలు మీరు ఎలాగొచ్చారండి ఈ సీన్ లోకి మొత్తం? సో నేను లవర్ అనే తమిళ సినిమా చేశాను, అది తెలిసి దానికే కదా మీకు ఫిల్మ్ ఫేర్ వచ్చింది. ఎస్, లవర్ తెలుగులో ఎస్కేన్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగులో తీసుకుని ట్రూ లవర్ గా ఎస్కేన్ సార్ వాళ్ళే రిలీజ్ చేశారనమాట తెలుగులో. సో అప్పుడు వాళ్ళ సినిమా చూసి, అమ్మాయి చాలా బాగా చేసావు, మా దగ్గర ఏదైనా మంచి కథ ఉన్నప్పుడు నేను నిన్ను అప్రోచ్ అవుతాను అన్నారు. అది ఎప్పుడు ఒక 2-3 years బ్యాక్ మాట. అండ్ చెన్నై లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఇలా హీరోయిన్ వాళ్ళు చూస్తున్నాం అని అనుకున్నప్పుడు ఐ జస్ట్ గాట్ అ కాల్.
అమ్మ ఇట్లా ఒక కథ అనుకుంటున్నాం, వచ్చి నరేషన్ వింటాను. వస్తాను సరే. నెక్స్ట్ డేనే వెళ్ళాను. నాకు ఏమీ తెలీదు, చెన్నై తెలీదు, లవ్ స్టోరీ ఏమీ తెలియదు అసలు. పిలిచారు, వెళ్ళాలి, నరేషన్ వినాలి, ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అని చెప్పి విన్నాను. ఇంకా మైండ్ పోయింది నాకు. బయటకు రాగానే ఐ కేమ్ అవుట్ విత్ అడ్వాన్స్. ఎక్కువ పూటలో ఓకే అయిపోయిన సినిమా అదంటే. నిజంగా చెప్పాను కదా, చేయకపోతే తప్పవుతుంది అనిపించింది. ఇంకా ఐ జస్ట్ వెంటనే సినిమా ఓకే అయిపోయింది. తమిళ్లో ఇలా చేశారు మీరు, తెలుగు అమ్మాయి అండి, అక్కడికి ఎలా కనెక్ట్ అయ్యారు? మెయిల్ అనే సినిమా చేశాను. సో అది తమిళ వాళ్ళు చూసారనమాట. సూపర్ డీలక్స్ డైరెక్టర్ త్యాగరాజ కుమారాజా సార్, హీ హాస్ హిస్ ఓన్ ప్రొడక్షన్ హౌస్, టైలర్ డర్డన్ అండ్ కీనోఫిస్ట్ అని. వాళ్ళు అమెజాన్ ప్రైమ్ కి దే వర్ డూయింగ్ అ వెబ్ సిరీస్, మోడర్న్ లవ్ చెన్నై అని. సో అలా ఈ క్యారెక్టర్ లుక్ ఆ క్యారెక్టర్ లుక్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో వాళ్ళు అలా చూసి వాళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యారు, ఇలా మేము ఒక అమెజాన్ వెబ్ సిరీస్ చేస్తున్నాము, ఆడిషన్ ఏమైనా ఇవ్వగలరా అని. లైక్ యా ఓకే ఆడిషన్ ఇస్తాను. నేను ఆడిషన్ పంపించాను ఇక్కడ నుంచి. వాళ్ళకి అది నచ్చి చెన్నైకి రమ్మన్నారు, వాళ్ళు నన్ను తీసుకున్నారు. అండ్ దెన్ ఆ వెబ్ సిరీస్ ద్వారా అది రిలీజ్ అయిన వెంటనే 10వ రోజుకి నాకు లవర్ వచ్చింది. మోడర్న్ లవర్ చెన్నై రిలీజ్ అయిన 10th డేకి నాకు లవర్ సినిమా వచ్చింది. లవర్ వల్ల మిగతా సినిమాలు ఇంకా అలా ఒక సినిమా హ్యాపీ రాజా అని ఇప్పుడు మన జీవి ప్రకాష్ ఒకటి తమిళ్లో అది కూడా రిలీజ్ అయిపోయింది కదా, సమ్వేర్ ఇన్ మార్చ్ 27 అయింది. మార్చ్ 27 రిలీజ్ అయిపోయింది. దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది సార్, చాలా మంచి. అది అగైన్ ఐ వాంటెడ్ టు బ్రేక్ అ ప్యాటర్న్. లవర్ అనేది చాలా ఇంటెన్స్ లవ్ డ్రామా. సో దాని నుంచి నాకు ఒక మంచి చిన్న ప్యాటర్న్ బ్రేక్ చేసి నాకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయడం కానీ, మన ఇంట్లో ఉండే అమ్మాయి అనే క్యారెక్టర్స్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ హ్యాపీ రాజ్ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్ స్క్రిప్ట్ ఫర్ మీ. అంటే మంచిగా ఒక పెద్ద ఫ్యామిలీ సెటప్, అబ్బాయి తరఫున అమ్మా నాన్న, నా తరఫున అమ్మా నాన్న, కేయాటిక్ కామెడీ, లవ్, మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్. అండ్ ద ఫిల్మ్ ఎండ్స్ ఆన్ అ వెరీ బ్యూటిఫుల్ నోట్. ఇట్ ఎండ్స్ విత్ అ బ్యూటిఫుల్ ఫాదర్ ఎమోషన్. నాకు అది చాలా చాలా బాగా అనిపించింది. ప్రతి సినిమాలో మనకు కావాల్సినట్టే రూల్స్ రావు కదా సార్, వచ్చింది ప్రతిదీ. నేను ఐఎమ్ అ చూసీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ, నేను చూసీ పర్సన్నే. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ లైఫ్ టూ సీరియస్లీ ఆల్సో. నాకు నచ్చి ఒక ఆడియన్స్ లాగా నేను సినిమాని ఎంజాయ్ చేస్తాను, ఐ కెన్ రిలేట్ టు ద ఫిలిం అని అనిపించి నాకు బాగుంటే నేను చేస్తాను అనమాట. సో అలా హ్యాపీ రాజ్ చేశాను. సో అది మంచిగా తమిళ్లో చాలా బాగా నడిచింది సినిమా. వెంటనే ఇంకా మన చెన్నై లవ్ స్టోరీ. ఇప్పుడు మీరు ఏకకాలంలో అవతల తమిళ్ యువతల తెలుగు రెండు ఒకేసారి సిక్సర్ కొట్టారు, అదే అంటారా? థ్యాంక్ యూ అంతా ఎవ్రీ ఆడియన్స్. ఇప్పుడు ఎట్లా తమిళ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.